మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్కు ఏమైంది? నిజానికి కేసీఆర్కి ఏం కాలేదు. కేసీఆర్ లక్షణంగా ఉన్నారు ఆయన. ఆయన లక్షణంగా ఉండాలని మనంతా కోరుకుందాం. ఆయన నిండు నూరేళ్ళు ఆయన గట్టిగా ఉండాలని కోరుకుందాం. అయితే కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల శిక్షణ శిబిరం జరుగుతుందని అంటే మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలలో అనుసరించవలసిన వ్యూహాన్ని ఆయన ఖరారు చేస్తారని ఈ రకంగా ఒక ప్రచారం జరిగింది. సీన్ కట్ చేస్తే కేసీఆర్ ఈ శిక్షణ తరగతులకు హాజరు కాలేదు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఓరియంటేషన్ కోర్స్ అనండి, వర్క్షాప్ అనండి, మీరు ఏమైనా అనండి, భాష ఏదైనా సరే, దాని నిర్వచనం ఏమైనా సరే, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరినీ బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళను గోల్కొండ రిసార్ట్స్లో ఒక ఏమంటాం, షార్ట్ టర్మ్ కోర్స్ అందామా, షార్ట్ కట్ కోర్స్ అంటామా, లేకపోతే మనం ఏమైనా అనొచ్చు. ఎందుకంటే ఒకరోజు ప్రోగ్రాం కనుక ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రోగ్రాం జరిగింది. ఈ ప్రోగ్రాంకు కేసీఆర్ హాజరవుతారని ప్రచారం ఎందుకు జరిగింది, ఆయన చివరికి ఎందుకు హాజరు కాలేదన్న చర్చ ఒకటి జరుగుతోంది పార్టీ క్యాడర్లో. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి స్టిల్ స్టార్ క్యాంపెయినర్ ఎవరయ్యా అంటే కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీకి బ్రాండ్ ఇమేజ్ ఎవరంటే కేసీఆర్. కానీ కేసీఆర్ హాజరు కాని ఈ సమావేశానికి మొత్తం మీద బావబామర్దులే మొత్తం దానికి సారథ్యం వహించారు. అంటే ఆ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ను నిర్వహించారు. అలాగే మాజీ ఎమ్మెల్సీ అండ్ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ఇందులో ఈ సమావేశంలో పాల్గొని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం ఇవ్వడానికి ప్రయత్నించారు. అలాగే కొంతమంది సీనియర్ ఎమ్మెల్యేలు, అంటే అంతకుముందు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా మాట్లాడడానికి ప్రయత్నించారు. ఇందులో కేటీఆర్ సరే కాంగ్రెస్ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ప్రతిరోజు చేస్తున్నట్లుగానే మళ్ళీ ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో కూడా పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. ఈ అసెంబ్లీ సెషన్స్లో మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలి, ముఖ్యంగా 6 గ్యారెంటీల అమలు గురించి మన ప్రభుత్వాన్ని నిలదీయాలి, హామీల అమలుకు సంబంధించి ఖచ్చితంగా దీన్ని ఒక చట్టంగా చట్టంగా మార్చడానికి సంబంధించి మన పార్టీ తరపు నుంచి, అంటే బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఒక మెంబర్ బిల్లు ప్రవేశపెట్టేలా చేయాలని, ఆ బిల్లు ఆమోదం పొందే విధంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వాలంటూ ఆయన డిమాండ్ కూడా చేశాడు. ఎవరు? కేటీఆర్. సరే, ఇక అసెంబ్లీ సెషన్స్లో వ్యూహాలు ఎలా ఉండాలి, అలాగే అప్పులు కావచ్చు, అంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అప్పులు కావచ్చు, ఆదాయం కావచ్చు, హామీల ఎగవేత కావచ్చు, అండ్ వంటి అంశాలపైన గణాంకాలు, వీటన్నిటితో ప్రజల దృష్టికి ఎట్లా తీసుకువెళ్ళాలి ఏమిటనే దానికి సంబంధించి కూడా కేటీఆర్, హరీష్ రావు అండ్ సిరికొండ మధుసూదనాచారి, సబితా ఇంద్రారెడ్డి లాంటి వాళ్ళు సీనియర్లు మొత్తం మీద వాళ్లకు దిశానిర్దేశం ఇచ్చారు. ఇక్కడ మళ్ళీ నేను చెప్పదలుచుకునేది అంటే, కేసీఆర్ హాజరు కాకుండా కేటీఆర్, హరీష్ రావులకు ఈ మొత్తం బాధ్యతను అప్పజెప్పడం అంటే బహుశా ఇక ఆయన క్రియాశీల రాజకీయాల్లో ఉండాలని అనుకుంటున్నారా లేదా అనుమానాలు ఒకవైపు వస్తున్నాయి. ఇంకోవైపు రెండో శ్రేణి నాయకులు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, అంటే తన వారసుడిగా కేటీఆర్ను ఆయన చాలా రోజులుగా అనుకుంటున్నాడు. అయితే ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయాలనుకొని కూడా కొన్ని కారణాల వల్ల, కొన్ని సమస్యల వల్ల కేటీఆర్ను సీఎం చేయలేకపోయాడు. ఒక సందర్భంలో ఆ విషయం పట్ల, అంటే తన వారసుడిగా కేటీఆర్ను తాను సీఎంగా ఉన్నప్పుడే సీఎం చేయలేకపోయానన్న బాధ, ఆవేదనను ఆయన కొంతమంది సన్నిహితుల దగ్గర వాపోయినట్లుగా కూడా అప్పట్లో కొన్ని వార్తా కథనాలు వచ్చాయి. సరే, ఇప్పుడు ఆయన చేస్తున్న పని ఏంటంటే, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ ఇక అసెంబ్లీ లోపల, అసెంబ్లీ బయట కూడా పార్టీ వ్యవహారాల బాధ్యతలన్నీ కూడా వీళ్ళిద్దరికే అప్పచెప్పాలని నిర్ణయించుకున్నట్టుగా మనకు కనిపిస్తోంది. కేటీఆర్, హరీష్ రావులకే పూర్తి బాధ్యతలు అప్పగించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా, అటువంటి ఆలోచనలను సాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ కాంటెక్స్లో చూస్తే బహుశా కేటీఆర్కు పార్టీ పగ్గాలిచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఇది బీఆర్ఎస్ క్యాడర్లో. అంటే కేటీఆర్కు
పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని కూడా కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు కనబడుతోంది. అట్లాగే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ తన తర్వాత అంటే అసెంబ్లీలో ప్రతిపక్షం తరపున ప్రధాన ప్రతిపక్షం తరపున డిప్యూటీ కమాండర్గా ఆల్రెడీ హరీష్ రావు ఉన్నాడు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా. కనుక ఆయన డిప్యూటీ ఫ్లోర్ లీడర్గానే ఆయన కొనసాగించే అవకాశాలు ఉన్నట్టుగా కూడా ఇప్పుడు తాజాగా ఒక ప్రచారం జరుగుతోంది. అంటే కేసీఆర్ హాజరు కాని నేపథ్యంలో జరుగుతున్న చర్చ ఇది. సరే, కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా వాళ్ళేమీ తక్కువ తినలేదు. వాళ్ళు కేసీఆర్ కంటే కూడా ఇప్పుడు అంటే రెండవ శ్రేణి, అంటే సెకండ్ గ్రేడ్ అనుకుందాం. అంటే ఆ పార్టీలో కేసీఆర్ తర్వాత ఇంకెవరైనా ఉన్నారు ఆ పార్టీని లీడ్ చేసేవాళ్ళు అంటే ఇద్దరు కేటీఆర్, హరీష్ రావు. ఇంకా అంతకుమించి మనం వేరే పేరు ప్రస్తావించడానికి సాధ్యం కాదు, వీల్లేదు. సో ఇప్పుడు ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్కు ఆయన హాజరు కాకుండా కేటీఆర్, హరీష్ రావుకే మొత్తం బాధ్యతలు అప్పజెప్పడం వెనుక ఒక రాజకీయ వ్యూహం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఆ రాజకీయ వ్యూహం ఏంటంటే కేటీఆర్కు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పి అట్లాగే అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా హరీష్ రావును కొనసాగించి పార్టీని మళ్ళీ గేరప్ చేసి సంస్థాగతంగా బలోపేతం చేసి నెక్స్ట్ ఎన్నికల నాటికి అధికారంలోకి తీసుకురావాలన్నది కేసీఆర్ వ్యూహంగా కనబడుతున్నట్టు బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ చెబుతోంది. సో ఈ మొత్తం వ్యవహారాలు కనుక మనం పరిశీలిస్తే, అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యవహారాలు పరిశీలిస్తే మనకు 2023లో చివరిలో అధికారం కోల్పోయిన నాటి నుంచి కేసీఆర్ తీవ్ర నిరాశ నిస్పృహలో ఉన్నమాట నిజం. ఆ నిరాశ నిస్పృహల నుంచి క్రమంగా ఆయన వైరాగ్యంలోకి పోతున్నట్టుగా కూడా కనబడుతోంది. ఆ వైరాగ్యం నుంచి క్రమంగా ఆయన ఇంకా పూర్తిగా క్రియాశీలంగా కూడా ఉండకుండా క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకునే విధమైన ఒక ఆలోచనతో ఆయన ఉన్నట్టుగా ఒక ప్రచారం జరుగుతోంది. అయితే కేసీఆర్ను మనం అంత తక్కువగా అంచనా వేయడానికి కూడా వీల్లేదు. ఆయన హఠాత్తుగా బయటకు కూడా రావచ్చు. అండ్ ఈ మధ్యకాలంలో అయితే ఆయన ఆల్మోస్ట్ చాలా రోజుల వరకు కనిపించకుండానే ఉంటున్నారు. అంటే ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోనే ఉంటున్న కారణంగా ఈ మధ్యకాలంలో మనం చూసిందైతే ఈ దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో పిలిచినప్పుడు ఆయన హాజరు కావడం, ఆయన దాని ముందు సిట్ ముందు హాజరు కావడం, సిట్ వేసిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం లాంటివి మనం చూసాం. ఇక్కడ నందినగర్లో బంజారాహిల్స్లోని ఆయన పాత ఇంట్లో. ఆ తర్వాత మళ్ళీ మనకు ఆయన కనబడలేదు, ప్రజలకు కనబడలేదు. ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఉంటున్నారు. అక్కడికే పార్టీ నాయకుల్ని పిలిపించుకుంటున్నారు. అక్కడే వాళ్ళతో మాట్లాడి పార్టీకి సంబంధించిన దిశ ఇస్తున్నట్టు మనకు తెలుస్తోంది. సో ఓవరాల్గా నేను మళ్ళీ చెప్పదలుచుకుని ఏంటంటే, ఇక బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలు కేటీఆర్కు, హరీష్ రావుకు చెరిసగం పంచబోతున్నారా, లేక కేటీఆర్కు పూర్తిగా పార్టీ బాధ్యతలు అప్పజెప్పి అసెంబ్లీకి సంబంధించినంత వరకు హరీష్ రావును పరిమితం చేస్తారా, లేకుంటే హరీష్ రావుకు పార్టీ పగ్గాలు అప్పజెప్పి కేటీఆర్ను అసెంబ్లీ వరకు పరిమితం చేస్తారా? కేటీఆర్ ఎట్లా నౌ ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. సో హరీష్ రావును ప్రెసిడెంట్ చేస్తే ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా వీళ్ళిద్దరి మధ్య పొసుకుతుందా లేదా అనేది ఇంకొక చర్చ ఉంది. కనుక ఈ నేపథ్యంలో పార్టీ భవిష్యత్తుకు సంబంధించి కేసీఆర్ ఆలోచనలు, వ్యూహాలు ఇవి మొత్తంగా మనకు కొన్ని రోజుల్లోనే బయటపడే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.